వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఈరోజు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లో విజయనగరం విజయవాడ మధ్య సూపర్ లగ్జరీ బస్సు మరియు విజయనగరం విశాఖపట్నం మధ్య ఎక్స్ప్రెస్ నూతన బస్సులను రిబ్బన్ కత్తిరించి జెండా ఊపి ప్రారంభించిన శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గణపతిరాజు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ గత నెలలో కూడా ఈ విధంగా 2 నూతన బస్సులను ప్రారంభించామని, నేడు మరో 2 బస్సులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ పురోగతి వైపే వెళ్తుందని, ప్రజలకు సౌకర్యాలు పెంచడం ద్వారా వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాంప్రసాద్ రెడ్డి గారు ఆర్టీసీ మినిస్టర్గా టేక్ ఓవర్ చేసినాక మనం లాస్ట్ మంత్ కూడా 2 కొత్త బస్సులు స్టార్ట్ చేసాం. అలాగే ఈ నెల కూడా 2 కొత్త బస్సులు, ఒక సూపర్ లగ్జరీ బస్ ఇక్కడి నుంచి విజయవాడ వరకు, అలాగే ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఇక్కడి నుంచి వైజాగ్ వరకు, ఈ 2 కూడా స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా సరే మనం ప్రోగ్రెస్ కోసం ఉంటాము. అయితే ఈ విధంగా కొత్త బస్సులు స్టార్ట్ చేస్తాం, కొత్త రూట్లు కూడా మొదలు పెడతాం త్వరలోనే అని మీ అందరికీ తెలియజేస్తాం.